ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మన 7 డిసెంబర్ నుండి డిసెంబర్ 13వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క పొజిషన్ మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క పద్ధతిలో మనం మిథున, కర్కాటక, సింహరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది. రవి, కుజ, బుధ, శుక్రుడు అనే 4 గ్రహాలు వృశ్చిక రాశిలో ఉన్నాయి. వృశ్చికం నుండి కుజుడు తర్వాత ధనురాశిలో ప్రవేశం ఉంటుంది. ఇదే విధంగా మనం చూసినట్లయితే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతువు, మరి గురుడు మిథున రాశిలో. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంబంధం వల్ల మనం ఏ విధమైనటువంటి విధంగా మనం ఉండాలి, తద్వారా ఏ విధమైన పరిహారాలు చేస్తే తప్పకుండా మనం విజయం సాధించగలము అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మనం తప్పనిసరిగా రాశి ఫలాలు తెలుసుకుందాం, విషయాలు తెలుసుకుందాం, పరిహారాలు చేద్దాం, మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందుదాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మనం విషయం చూసినట్లయితే తృతీయ స్థానంలో రవి, బుధ, కుజ, శుక్ర 4 గ్రహాలు చాలా యోగవంతంగా కనబడుతున్నాయి. షష్ఠ స్థానంలో రాహువు, మరి ఏ స్థానంలో కేతు అయినప్పటికీ షష్ఠంలో రాహువు. ఎంతటి కార్యక్రమాన్నైనా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా ఈ వారం మనం చూసినట్లయితే దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో చంద్ర సంచారం. గురువారం వరకు అన్నింటా కార్యజయాన్ని పొందగలుగుతారు. డెవలప్మెంట్, స్థిరాస్తి డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. మీ క్యాలిక్యులేషన్ చాలా అనుకూలంగా ఉంటాయి. వారం మొత్తం మీద వార ప్రారంభం, వారం మధ్యలో చాలా యోగవంతంగా ఉంటుంది. వారాంతం మాత్రం నిదానంగా ఉండాలి. అకాల భోజనము, శ్రమ, చిన్న చిన్న పనుల్లో ఆలస్యము, ఇవన్నీ కూడా వారాంతం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం వారపు మధ్యలో మిమ్మల్ని పిలిచి రండి అని మీతో మాట్లాడి చర్చించేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే అవకాశాలను జార విడుచుకోకుండా మీ యొక్క ప్రయత్నం చేయండి, తప్పకుండా విజయం సాధించేటువంటి అవకాశాలు, పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. నూతనమైన ప్రయత్నాలు ఏమైనా వస్తే వాటిని అందిపుచ్చుకునేటట్లుగా ప్రయత్నం చేయండి. ఇంకా ఉద్యోగపరంగా సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా పెద్దగా ఆహ్వానాలు లేకపోవచ్చు, కానీ పర్వాలేదు. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ గురువారం వరకు కనబడుతున్నాయి. వ్యాపారాత్మకంగా కూడా ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం, వారం మధ్యలో ముమ్మరంగా కొనసాగుతాయి అని చెప్తున్నారు. వారాంతం మాత్రం కాస్త నిదానంగా ఉండడం చాలా మంచిది. అయితే ఈ రాశి వారి విషయానికి వచ్చినట్లయితే మరి గురుడి యొక్క బలం అవ్వచ్చు, శాట్రాన్ బలం అవ్వచ్చు, సామాన్యంగా ఉన్నప్పటికీ తప్పనిసరిగా ఈ రాశి వారు దత్తాత్రేయుడిని పూజించండి, లేదా దక్షిణామూర్తి స్తోత్రం రోజు చదవండి, కాలభైరవాష్టకాన్ని పఠించండి, దత్తాత్రేయుడిని పూజించండి, గారులు నైవేద్యం పెట్టండి. తప్పనిసరిగా శివుడికి సోమవారం గారులు, మాషాపోపాల నైవేద్యం పెట్టండి. ఏమిటండి అంటే సోమవారం నాడు ఈ యొక్క గురుడి యొక్క బలం పెరగడం కోసం కూడా శివప్రీతికి మాషచక్రాల నైవేద్యం పెట్టినా కూడా శీఘ్రంగా మీరు ఫలితాన్ని మీరు పొందగలరు అని చెప్పబడుతోంది.